తులసి ఝాన్సీ, మనం మొదటిసారి ఓ గొడవలో కలిసాం. నా మీద నీకు అదే అభిప్రాయం ఉంటుందన్న ఆలోచనతో జాగ్రత్త పడ్డాను తప్ప నిన్ను మోసం చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఝాన్సీ, నీకు మా అమ్మకు మధ్య జరిగిన విషయం గురించి అమ్మ బాధపడుతూనే ఉంది. నిశ్చితార్థానికి ముందే నిన్ను కలిసి క్షమాపణలు చెప్పి తన తప్పేమీ లేదని నీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంది. మరి నన్నెందుకు కలవలేదు? కలవడానికి మంచి ముహూర్తం కుదరలేదా? కలవడానికి 2 సార్లు ప్రయత్నించిందమ్మా. ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. అందుకే కలవలేకపోయింది. నా తులసి ఈ ఇంటి గురించి, మా క్షేమం గురించి ఆలోచిస్తుందమ్మా. ఇంటి వరకు ఏ సమస్య రానివ్వదు. దయచేసి నన్ను నమ్మమ్మా. మిమ్మల్ని అందరినీ నమ్ముతాను, కానీ వాగే ఈ నోటిని మాత్రం నేను నమ్మను. ఈవిడికి నేను కోడల్ని కాను. అయ్యో, అంత మాట అనకమ్మా. నా మీద కోపంతో తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోకు. నేను తొందరపడట్లేదు, జాగ్రత్త పడుతున్నాను. ఈశ్వర్ నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఈశ్వర్ అంటే నాకు కూడా ఇష్టం అంకుల్, కానీ నేను కాపురం చేయాల్సింది ఈ ఇంట్లోనే కదా. అది కాదమ్మా, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. అంకుల్, మీరింత బ్రతిలాడుతున్నారు కనుక ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. మరి మీ ఆవిడకి మీరు విడాకులు ఇస్తారా? ఝాన్సీ, మన పెళ్లి జరగడం కోసం మా అమ్మ నన్నల్ని విడిపోమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేనన్న మాట నీకు అంత తప్పుగా అనిపిస్తే కోర్టులో మీ అమ్మ చెప్పిన సాక్ష్యం నందినికి ఇంకెంత తప్పుగా అనిపించుంటుంది. ఝాన్సీ, నందిని విషయం వేరు, మన విషయం వేరు. వాళ్ళు ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళేమన్నా నీ బంధువులా, చుట్టాలా, లేకపోతే నీ రక్త సంబంధమా? కాదు కదా. మీకెందుకండి ఊళ్ళో గొడవలు? ఈవిడి గురించి మా అమ్మ నాన్నలకు తెలిసినా నేను ఈశ్వర్ని ప్రేమించానన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు ఎంతో సంతోషిస్తారు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయ్యో, ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బై. అయ్యో ఝాన్సీ, అమ్మా ఝాన్సీ, ఆగమ్మా. కావాలని నేనెవరి జోలికి వెళ్ళను, నీకెలాంటి ఇబ్బంది రానివ్వను. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి, అర్థం చేసుకోమ్మా. ఈ పెళ్లి జరగదు. దయచేసి నన్ను బ్రతిమలాడద్దు, నన్ను వదిలేయండి. ఝాన్సీ, 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 అమ్మ ఝాన్సీ, ఝాన్సీ, నేను చెప్పేది వినమ్మా. విను. ఝాన్సీ, 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 నేను చెప్పేది విను. ఝాన్సీ, ఝాన్సీ, ఆగమ్మా. ఝాన్సీ, నేను చెప్పేది విను. ఝాన్సీ, ఝాన్సీ, అమ్మా, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండాల్సింది. నేను నిజం చెప్పడం ఝాన్సీ అంత నేరంగా చూస్తుందనుకోలేదు. నేను కుటుంబానికి న్యాయం చేశానన్న మంచి ఝాన్సీకి ఎందుకు కనిపించట్లేదు? అంత ఆలోచించే మనిషి అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకునే నిర్ణయానికి రాదు కదా తులసి. అమ్మా, నువ్వు చేస్తుంది మంచే, కానీ అది మన కుటుంబానికి శాపంగా మారుతుంది కదమ్మా. అమ్మా, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ. రే జ్యోతి, జరగని పెళ్లికి శుభలేఖలు ఎందుకురా? పక్కన పడే. రే, జరగని పెళ్ళి ఏంటన్నయ్యా? ఝాన్సీ వదిన కూడా వచ్చి వెళ్ళినట్టుంది. అరే, ఝాన్సీ వచ్చి ఇప్పుడే ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. రే ఈశ్వర్, విష్ణు పెళ్లి నీ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతాయిరా. తులసి, ఇంత జరిగాక ఏ నమ్మకంతో అంటున్నావు? జరుగుతాయండి. శుభలేఖలకు పసుపు రాద్దాం. పదండి, పదండి, రండి. ఏ నమ్మకంతో అమ్మ ఇలా మాట్లాడుతుంది నాన్న? తన పేరే తులసమ్మరా. తను అనుకుంటే జరిగిపోతుంది.
ఎవరు? నేనెవర్నో నీకు పరిచయం చేసుకున్నాను. నిన్ను బతిమాలుకున్నాను. అయినా నువ్వు నన్ను మోసం చేశావు. నేనెవరో ఇప్పుడు గుర్తుకొచ్చానా? నందిని. గుర్తు చేస్తే కాని నేనెవరో నువ్వు గుర్తుపట్టలేకపోయావు. లైఫ్లో నేను అంత ఈజీగా ఎవరి చేతుల్లో మోసపోను. నన్ను మోసం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. నేనెప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. పైకి నీలాగే చాలా మంది ఇలానే మాట్లాడతారు. చెప్పేదొకటి, ఆచరించేదొకటి. అన్నట్టు నువ్వే మూడ్లో ఉన్నావో తెలుసుకోకుండా నా పట్టికి నేను మాట్లాడుతున్నానేంటి? నీ కొడుకుల పెళ్లి పనులు ఎంతవరకొచ్చాయి? జరుగుతున్నాయి. ఆగిపోయే పెళ్లి గురించి ఎందుకు అబద్ధాలు చెప్తావ్? అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టులో మొన్న చూసావు కదా, నేనేదైనా నిజమే చెప్తాను. అయితే ఇప్పుడు ఒక నిజం చెప్పు. ఝాన్సీ వచ్చి వెళ్ళిందా? వచ్చి గొడవ చేసి ఈ పెళ్లి జరగదు అని చెప్పి వెళ్ళిందా? క్యాటరింగ్ తులసమ్మ, క్యారెక్టర్లను చాలా బాగా నిజాయితీ పరురాలివి కదా. నిజం చెప్పు. ఝాన్సీ వచ్చింది, వెళ్ళింది. నిజాన్ని ఒప్పుకున్నావు. గుడ్. అయితే పెళ్లి ఆగిపోతుందన్న విషయాన్ని కూడా ఒప్పుకోవచ్చు కదా. ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఝాన్సీ నొప్పించి పెళ్లి ఆగకుండా పరువు కాపాడుకుందామని చూస్తున్నావా? నీ వల్ల నా పెళ్లి ఒక్కదానిదే ఆగింది. కానీ నా వల్ల నీ ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు ఆగుతాయి. అయిపోయిందా? నీ ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగనివ్వను అని చెప్పాను కదా. అది ఒట్టి మాట కాదు తులసమ్మా. నా ప్రతీకార లక్ష్యం. ఊర్లో జరిగే అన్ని పెళ్లిళ్ళకి క్యాటరింగ్ సర్వీస్ చేసుకోవాల్సిందే తప్ప నీ కొడుకుల పెళ్లిళ్ళు చేయాలని నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. ఈ నందిని నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇస్తూనే ఉంటుంది. హలో నందిని, మంచి చెడుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ చెడు గెలిచినట్టు ఎక్కడా చరిత్రలో లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. అది చూద్దాం. చూద్దాం. నీ కొడుకుల పెళ్లిళ్ళు చేయాలని నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. దేవుడా. ఏమండి? ఏమండి? పదండి. తులసి, ఆంజనేయ స్వామి గుడికి తీసుకొచ్చావేంటి? రేవతి వాళ్ళ నాన్నగారు ఒకవైపు, ఝాన్సీ ఒకవైపు మనల్ని చాలా భయపెట్టిస్తున్నారు కదండి. మరి ఆ భయం పోవాలన్నా, మనకి కొండంత ధైర్యం కావాలన్నా ఈ స్వామి ఆశీర్వాదం చాలా ముఖ్యం. జై హనుమాన్, జై భజరంగబలి. పదండి పదండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం తులసమ్మ. ఏంటి విశేషం? చాలా పెద్ద విశేషమే ఉంది పూజారి గారు. కానీ అందులో పెద్ద ప్రమాదం కూడా ఉంది. అదేంటమ్మా, మీ పెద్ద అబ్బాయికి మీ రెండో అబ్బాయికి పెళ్లి సంబంధాలు కుదిరాయని చెప్పారు కదా, మళ్ళీ ప్రమాదం ఏంటి? కుదిరిన చోటే కలహాలు మొదలయ్యాయి పూజారి గారు. ఒక శుభకార్యం తలపెట్టినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అవేం మనం పట్టించుకోకూడదు. ఆ ఆటంకాలు దూరం అవ్వాలని వేడుకోవడానికే ఇక్కడికి వచ్చాం పూజారి గారు. మొదటి శుభలేఖ స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి, అర్చన జరిపించాలి. ఇవ్వండి. ఆ, ఇదిగోండి. మా అబ్బాయి విష్ణు, విష్ణుకు కాబోయే భార్య రేవతి. మా రెండో అబ్బాయి ఈశ్వర్, ఈశ్వర్కి కాబోయే భార్య ఝాన్సీ. ఈ రెండు జంటల పేర్ల మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. మీ గోత్రం తెలుసు, మరి అమ్మాయిల గోత్రం? వాళ్ళిద్దరూ నా కోడళ్ళు అయిపోయినట్టే పూజారి గారు. మా ఇంటి గోత్రమే చెప్పేసేయండి. అలాగేనమ్మా, అంతా మంచే జరుగుతుంది. మంచిది.
స్వామి ఆంజనేయ, దారే తెలియని లంకకు వారధి కట్టి సీతారాముల ఎడబాటును పోగొట్టి వాళ్ళని ఒక్కటి చేశావు. నిజమైన ప్రేమికుల్ని నువ్వు కలుపుతావన్న నమ్మకంతో నా పిల్లల పెళ్లి భారం నీ మీద వేస్తున్నాను స్వామి. ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లిళ్లు జరిగేలా చూడు స్వామి. అమ్మా తులసమ్మ, ఈ కొబ్బరికాయ కొట్టండి. అలాగే పూజారి గారు. ఏమండి, తీసుకోండి. ఆంజనేయ, ఏంటి తులసి ఇది? ఏదో కీడు జరగబోతోందన్న సంకేతమా? స్వామివారి అండని మొక్కితే మన ముందేవో గండాలున్నాయని మనసు కనిపిస్తోంది. అయ్యో, మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి. దేవుడు ముందు గాలికి దీపం ఆరిపోతే అరిష్టం అనుకుంటే ఎలాగా? ఇది కూడా అంతే. జరగబోయే కీడు ఈ రోజుతో తొలగిపోతుందేమో. మీరు ఆశావాదంతోనే ఆలోచించండి. అవి పడేసేయండి. తులసమ్మ, మీరు చెప్పేది నిజమేనమ్మా. ఏంటో పూజారి గారు, మా భయాలన్నీ పోయి అంతా మంచి జరిగితే సంతోషమే. అంతా మంచి జరుగుతుందండి. పూజారి గారు, మీరు పూజ పూర్తి చేయండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసుమంగళీ భవ, మనోవాంఛా పరసిద్ధిరస్తు, శతాయుష్మాన్ భవ. ఇదిగోండి శుభలేఖ. అంతా మంచే జరుగుతుంది. సంతోషం. వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిది, వస్తామండి. మంచిది. అయ్యా హనుమ, సాక్షాత్తు ఆ శని భగవానుడికే చెమటలు పట్టించేలా చేసిన నీ సన్నిధిలో ఇలాంటి కీడు సంకేతం కనిపించింది. దీని పర్యవసానం ఆ కుటుంబం అనుభవించకుండా చూడు స్వామి. యువన్ అనే వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. యువన్ అనే వ్యక్తికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించటమైనది. నందిని, ఈ పాటికి నీ పెళ్లి జరిగిపోయి నువ్వు యువన్ హనీమూన్ ట్రిప్లో ఉండాల్సిన వాళ్ళు, కానీ నువ్వు ఇలా ఒంటరవుతావు అనుకోలేదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా అలా చిటికేసి సాధించే నిన్ను ఇలా చూడలేకపోతున్నానమ్మా. నేనంటే అన్నానంటారు గాని అతిగా శాసించడం, అతిగా ఆశించడం చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. తాలి కట్టాల్సిన వాడేమో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, కట్టుకోవాల్సిన మనిషి ఏమో కన్నీళ్లు దిగమింగుకుంటూ ఇలా నట్టింట్లో కూర్చుంది. ఆ అబ్బాయి అంటే ప్రేమని ప్రాణమని కోట్లు గుమరించింది, ఇప్పుడు కన్నీళ్లతో నట్టింట్లో కూర్చుంది. అమ్మా, అక్క అసలే టెన్షన్లో ఉంటే ఇంకా సూటిపోటి మాటలంటావేంటి? ఊరుకో. నువ్వు అలా మాట్లాడకు వసంత. పిన్నిని ఏమనకండి బాబాయ్, అననివ్వండి. నాలో ఆవేశం చల్లారకుండా నన్నింకా రెచ్చగొడుతూనే ఉండనివ్వండి. దీనంతటికీ కారణం ఆ తులసమ్మే. ఆ తులసమ్మను ఊరికే వదిలిపెట్టకూడదమ్మా. వదిలిపెట్టను బాబాయ్. ఆ క్యాటరింగ్ తులసిని
అంత ఈజీగా ఎలా క్షమిస్తాను? 1కి 100 ప్రయత్నాలు చేసి పెద్ద కొడుకి రెండో వాడికి పెళ్లిళ్ళు కుదిర్చింది. ఆ పెళ్లిళ్ళు జరగవని ఛాలెంజ్ చేసొచ్చాను. జరగనివ్వను. జరుగుతాయమ్మా. అబ్బా మీరు రండి. ఏమండి కొంచెం ఇటు జరగండి. జరుగుతాయమ్మా, ఎందుకు జరగవు? శుభమా అని మేం పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటే అలా జరగవని అశుభంగా మాట్లాడకూడదు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో కడుగు పెడతావు? ఆ? నీ ఇంటికి రావడానికి ధైర్యం ఎందుకమ్మా? దారి తెలిస్తే చాలు కదా. అయినా నీ ఇల్లు ఏమైనా గ్రహం కాని గ్రహం మీద ఉందా? ఈ భూమి మీదే కదా ఉంది. పెద్ద మనిషిగా కాదు, సాటి మనిషిగా చెప్తున్నాను. ఆడదానికి ఇంత ఆవేశం పంతం మంచిది కాదు. ఇది పంతం కాదు, పగ. ఇది అంతకంటే మంచిది కాదు. దీనికి కోర్టు శిక్ష ఉండదు, కానీ నీకు నువ్వే శిక్ష వేసుకున్నట్టు. ఇంకా చాలు ఆపండమ్మా. గిల్లి జోలపాడడం అంటే ఇదే. 50 లక్షలు డబ్బు తీసుకుని మాట మార్చి మా యువనకు శిక్ష పడేలా చేసి మా నందిని పెళ్లి ఆగిపోయేలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? తప్పండి, మీరు చెప్పేది తప్పు. తప్పొప్పులు చెప్పాల్సిన పెద్ద మనిషి మీ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారా? ఇది మరీ బాగుంది. పీకల దాకా తాగి ఒక అమాయకుణ్ణి కారుతో గుద్ది చంపి ఒక కుటుంబాన్నే రోడ్డున పడేసిన మనిషికి శిక్ష పడకూడదా? బాగా చెప్పొచ్చారండి. నేను 50 లక్షలు తీసుకుంది నా కోసమో నా కుటుంబం కోసమో కాదండి. చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబం కోసం. అది తెలుసుకోండి ముందు. అయినా నిజాన్ని కళ్ళారా చూసి కూడా నేను ఒక అబద్ధానికి సాక్ష్యంగా నిలబడితే నేనే పెద్ద నేరస్తురాలను అవుతానండి. పైగా తప్పు చేసిన వాడికి ఆ బాధ ఏం తెలుస్తుంది? ఎంత పెద్ద తప్పు చేసినా అబద్ధపు సాక్ష్యాలతో బయటపడొచ్చు అని చాలా మందికి నేను ఆదర్శంగా నిలబడాలా? అబద్ధపు సాక్ష్యం చెప్పానని జీవితాంతం నేను కుమిలిపోవాలా? చెప్పండి. తాగి కార్లు బైకులు నడపడం వల్ల ఎన్ని కుటుంబాలకు అన్యాయం జరుగుతుందో కళ్ళారా చూస్తూ కూడా అలాంటి నేరాల్ని మనం ఇంకా ఇంకా ప్రోత్సహించాలా? చెప్పండి. అమ్మ నందిని, అలాంటి తాగుబోతూ తాళి కట్టడానికి ముందే నీకు దూరమైనందుకు సంతోషించు. ఇప్పుడు నేను నీకు చేసింది తప్పే అని అనిపించొచ్చు, కానీ నువ్వు బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు మంచి చేశానని. అయినా నీకేం తక్కువ? ఆ తాగుబోతు కంటే మంచివాడే నీకు భర్తగా వస్తాడు. నా మాట నమ్ము. చూడమ్మా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అందుకే మొదటి శుభలేఖ నీకివ్వడానికి వచ్చాను. తీసుకో నందిని, తీసుకో. తీసుకో. ఏంటి, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నీతులు చెప్తున్నావా? ఏంటమ్మా, శుభం అంటూ శుభలేఖిస్తే అలా నేలకేసి కొట్టేశావు. ఇలా ప్రవర్తించడం చాలా తప్పమ్మా. ఆపండి, చాలు. భార్యాభర్తలు బాగానే మాట్లాడుతున్నారు. ఏంటి, నీ కొడుకుల పెళ్లిళ్ళు నీ నాపుతానన్న భయం నీ ఒంట్లో అనువనువున పెట్టుకొని అది నీ మాటల్లోనూ కళ్ళల్లోనూ కనిపించకుండా జాగ్రత్త పడుతూ
నీ మాటలతో నా ఆవేశం చల్లార్చటానికొచ్చావు. నా కాళ్ళు పట్టుకోకుండా కాళ్ళ బేరం ఆడి నువ్వనుకున్న నీ కొడుకుల పెళ్లిళ్ళు జరిపిద్దామనుకుంటున్నావు. అదంతా ఈజీ కాదు. పెద్దోడికి పెళ్ళీడు దాటి 4 ఏళ్ళైంది. మళ్ళీ పెళ్లి సంబంధం అంటే కుదుర్చటం చాలా కష్టం. రెండో వాడికి మీ అంతస్తుకు మించి గొప్ప సంబంధం వచ్చింది. అది చెడితే ఇంకా కష్టమని అన్ని ఆలోచించుకొని నువ్వు నా ఇంటి గడప తొక్కావు, అంతే కదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? నా యువానికి శిక్ష పడేలా చేసి నా జీవితంలో సంతోషాన్ని తుడిచిపెట్టేసిన నువ్వు నాకెప్పటికీ శత్రువే. ఈ నందిని పగలో నీ కుటుంబం కుమిలిపోవాలి. మీ భయానికి, మీ అభ్యంతరానికి అన్నిటికీ చక్కని పరిష్కారం ఉందన్నయ్య గారు. ఏంటది? మీరు కోరినట్టే మా అబ్బాయిని మీ ఇంటికి ఇల్లరికమల్లుడిగా పంపించేస్తాను.